గారి గోవిందు, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడిని. కృష్ణాపట్నం పోర్టు అదాని సంస్థ వారు తీసుకున్నప్పటి నుంచి కృష్ణాపట్నం పోర్టు నిర్వాసితుల మరియు ప్రభావితుల హామీలు నిలిపివేస్తున్నారని ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఎంఆర్ ఆఫీసు ఎదురుగా ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 3 రోజుల పాటు దీక్ష కొనసాగిన పోర్టు యాజమాన్యం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోలేదు. 23 రాత్రి 12:30 సమయానికి పోలీసు యంత్రాంగం వచ్చి దీక్షలో ఉన్న మమ్మల్ని బలవంతంగా లాక్కొని పోలీసు అంబులెన్స్లో ఫోన్లు కూడా పేర్కొన్నారు. కృష్ణాపట్నం పోర్టు అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. బలవంతంగా మమ్మల్ని తరలించి ఖాళీ చేపించేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఒక్కడు అనుకుని ఈరోజు ఖాళీ చేపించారు. రేపు ఇప్పుడైనా స్పందించి కృష్ణాపట్నం పోర్టు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ మా నిర్వాసిత ప్రభావిత హామీలు అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని అన్ని గ్రామాలు కలుపుకొని పెద్ద ఉద్యమంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ 3 రోజులు కూర్చున్న తర్వాత జనసేన పార్టీ, సిపిఎం, బీజేపీ పార్టీ వీళ్ళందరూ వచ్చి కూడా మనకు సంఘీభావం తెలపడం జరిగింది. గ్రామస్తులు కూడా అందరూ వచ్చారు, సంఘీభావం తెలిపారు. క్వశ్చన్ అడగండి. ఈ వాళ్ళు కూడా రాత్రి అన్ని గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతుగా అందరు ఫోన్లు కూడా చేశారు. ఈరోజు మార్నింగ్ అందరూ వచ్చి ఆడకొచ్చి సంఘీభావం లేకపోతే ఏదో ఉధృతం చేసే క్రమంలోనే వాళ్ళకు ముందుగా తెలిసి నా ఈ దీక్షని భగ్నం చేశారు. ఈ పోర్టు గడిచిన 3 రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీస్ కాడ ఆమరణ నిరాహార దీక్ష గోవింద్ అనే వ్యక్తి 3 రోజుల నుంచి చేస్తా ఉంటే మాకు ఎటువంటి స్పందన లేదు. పై అధికారులు కానీ పోర్టు యాజమాన్యం కానీ మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం కానీ మాకు న్యాయమైన హామీలు కూడా ఇవ్వకపోవడం కానీ ఎలాంటిది జరగలేదు. రాత్రి 12:30 పోలీసులు వచ్చి అక్కడ ఉన్న టెంట్ ని అక్కడ ఉన్న ప్రజల్ని భయాందోళనకు గురి చేసి ఆ టెంట్ ని పీకివేయడం జరిగింది. గోవింద్ అనే వ్యక్తిని అంబులెన్స్ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము ఇప్పుడు సమావేశం జరుపుకొని మా గ్రామ ప్రజలు అందరూ 4 గ్రామాలు నివాసిత గ్రామాలు తరలించిన గ్రామాలు అందరూ మాట్లాడుకొని తదుపరి ఏం చేయాలనేది ఇప్పుడు మేము చర్చించుకుంటున్నాము. ఈ ఉద్యమం ఎందుకో ఆగదు. ఒకరితో పోయి 100 మందితో కలిపి 1000 మందితో లక్షలాది మందిగా మేము వెళ్ళి పోర్టు మీద మేము ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా న్యాయమైన ఈ 10 హామీలను మాకు నెరవేర్చకపోతే ఉద్యమం కొనసాగిస్తామని తెలియపరుచుకుంటున్నాం మీ ద్వారా.